ప్రస్తుతం ఫైర్ సేఫ్టీ అధికారులు ఇంకా మంటలార్పే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున దాదాపుగా 15కు పైగా అంబులెన్సులు చేరుకున్నాయి. ఫైర్ ఇంజిన్లు దాదాపుగా 5కు పైగా ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. ఇప్పటికే ఘటనకు సంబంధించి సీఎం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఒకసారి చూడొచ్చు, సహాయక చర్యలు కొనసాగుతున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఇది వేట్లపాలెంకు సంబంధించినటువంటి క్రాకర్ షాప్ మొత్తం పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి. వెనకాల దాదాపుగా ఒక 6 షెడ్లు వేసి వెనకాల మొత్తం కూడా ఈ మొత్తం ఫైర్ క్రాకర్కి సంబంధించినటువంటి కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు. ఈ పక్కనే రైట్ సైడ్ మొత్తం రోడ్డు, ఇక్కడ నుంచి ఇక్కడ ఇంకా ఆ చివరి నుంచి ఇక్కడికి దాదాపుగా ఒక 500 మీటర్ల పైన ఎగసిపడినటువంటి దృశ్యాలు చూడవచ్చు. ఇక్కడ కాలువలో పూర్తిగా గడ్డి మొత్తం వాములు దగ్ధమయ్యి ఆ కాలువల్లో ఎంత పెద్ద మొత్తం ప్రమాదం జరిగిందో మనం చూడొచ్చు. ఇక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా ఇక్కడ చేరుకున్నటువంటి దృశ్యాలు ఇంకా ఆపుతూ ఉన్నారు. మొత్తం కొంతమంది కాలువలో దూకేశారు, మరి కొంతమంది ఇక్కడ చేలల్లో స్థానికులు సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ఒక పక్క డ్రోన్ విజువల్ వేసి ఎవరైనా ఆ బురదలో చిక్కుకున్నారా, అక్కడ పోలీసు అధికారి ఉన్నారు, డ్రోన్ విజువల్ వేసి ఆ డ్రోన్ ద్వారా అక్కడ బాడీలను గుర్తించే ప్రక్రియ కొనసాగుతుంది. పూర్తిగా చుట్టూ ఈ పచ్చని చేలున్నాయి, కానీ ఆ పక్కనే పెద్ద ఎత్తున ఎగసిపడే మంటలు. అక్కడ ఒకసారి వందలాది మంది చేరుకుని సహాయక చర్యలు కొనసాగిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. అంటే నా కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తి దొరుకుతాడా, లేదంటే అక్కడ పైన డ్రోన్ విజువల్ వేశారు. డ్రోన్ విజువల్ ద్వారా ఆ బాడీలు గుర్తించే ప్రయత్నం కొనసాగుతుంటే మరోపక్క కుటుంబ సభ్యులంతా కూడా చేరుకున్నారు. తన కుటుంబ సభ్యుడు కనిపించట్లేదు, ఒక అతను బాధపడుతున్నారు. మరొక ఆవిడ వచ్చి, అంటే ఎక్కువ మహిళలే ఉన్నారు, మహిళలే ఎక్కువగా ఈ కార్మికులకు సంబంధించి మహిళలు ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ సాధారణంగా ఈ ఫైర్ వర్క్ సంబంధించి మహిళలు ఎక్కువ కష్టపడుతూ ఉంటారు. అందులో భాగంగానే ఇక్కడ కనిపిస్తున్నటువంటి సూర్యశ్రీ ఫైర్ వర్క్స్ సంబంధించి వెనకాల మొత్తం షెడ్లు వేశారు. ఫ్రంట్ అంతా కూడా హోల్సేల్గా ఉన్నటువంటి షాపులు ఉన్నప్పటికీ వెనకాలంతా కూడా 6 షెడ్లు వేశారు. 6 షెడ్యూల్లోనే మధ్యాహ్నం భోజన విరామ సమయంలో కొంతమంది, అంటే 30 మందికి పైగా పనిచేస్తూ ఉన్నారని చెప్తున్నారు. అందులో 7 నుంచి 8 మంది అప్పుడే భోజనానికి వెళ్ళి కొంతమంది వెళ్ళారు. కొంతమంది ఉదయాన్నే క్యారేజీలు తెచ్చుకుని ఆ లోపలే భోజనం చేసి మళ్ళీ ఇక్కడి నుంచి వీళ్ళంతా కూడా ఆ లోపల జరిగిన సిచ్యువేషన్ చూడొచ్చు. పూర్తిగా దగ్ధమైపోయింది అంతా. అసలు క్షణాల్లో ఏం జరిగిందో తెలియని పరిస్థితుల్లో కొంతమంది అయితే చెప్తున్నారు, ఇక్కడ పెద్ద శబ్దాలు వచ్చి మొత్తం బిల్డింగ్లు కూడా అద్దాలు బీటలు వారే అని కూడా చెప్తూ ఉన్నారు. స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు కూడా ఇక్కడికి చేరుకుంటూ ఉన్నారు. మీరు ఇక్కడేనండి, లోకలేనా? అంటే ఎన్ని గంటలకు జరిగింది? 2:10. అంటే ఇక్కడ పనిచేసే వాళ్ళంతా స్థానికులేనండి? మనకు తెలదండి, మరి తెలదు. అంటే రైతులు అప్పుడు ఇక్కడ పనిచేస్తున్నారా? నేను రాలేదండి, చేయలేదు మరి ఇక్కడికి. ఎన్ని క్రాకర్ షాపులు ఉంటాయండి మొత్తం ఇక్కడ చుట్టుపక్కల? ఎక్కడ మందుగుట్లండి షాపులు, మనం నాకు తెలంగాణకి ఏమంటున్నాం. ఇది ఇక్కడ స్థానికులు చేరుకున్నారు. అంటే ఏం జరిగిందో తెలియని పక్షంలో భయాందోళనకు గురయ్యి ఏదైనా బాంబ్ బ్లాస్ట్ అయిందన్న ఉద్దేశంతో పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఎందుకంటే చుట్టుపక్కల ప్రజలంతా కూడా ఏం జరిగిందో అక్కడే షాపులు కూడా ఉన్నాయా? రైట్, షాపులు అంటే సాధారణంగా ఈ ఫైర్ వర్క్స్కి సంబంధించి వెనకాల వస్తువులు వీళ్ళు తయారు చేస్తూ ఉంటారు క్రాకర్స్కి సంబంధించి. కానీ ఫ్రంట్ అంతా కూడా కొంచెం డిస్ప్లే పెట్టేసి వీళ్ళు లైసెన్సులు ఉన్న సమయంలోనే ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా క్రాకర్స్ కావాలని వస్తే ఆ ముందు షెడ్ కనిపిస్తున్న దృశ్యాలు చూడొచ్చు. ఆ షెడ్ దగ్గర ఏదైతే ఫ్రంట్ ఒక షెడ్ వేసి ఉందో, ఎల్లో కలర్ షెడ్, ఆ గేట్ దగ్గర అక్కడంతా కూడా ఈ క్రాకర్స్ సేల్ చేస్తూ ఉంటారు. అయితే వెనక సైడు ఇప్పుడు జనం కనిపిస్తున్నటువంటి స్థానికులంతా చేరుకుని ఇక్కడ ఫ్రంట్ పార్ట్ ఇదంతా కూడా సేల్స్ ఉంటాయి. అక్కడ ఎవరైనా వస్తే ఈ హోల్సేల్కి సంబంధించిన ప్యాకింగ్ చేసి ఇచ్చే విధానం ఇక్కడ ఉంటుంది. ఇంకొక 2 షాపులు పెడుతూ ఉంటారు. ఇక్కడ వెనకాల జుట్టూరు జనం మోగినటువంటి అక్కడ క్షతగాత్రులు పరిశీలించే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ స్ప్రింక్లింగ్ వాటర్ జరుగుతుంది. మొత్తం అంతా కూడా పర్యవేక్షిస్తున్నారు పోలీసులు, ఫైర్ సేఫ్టీ అధికారులు, జిల్లా కలెక్టర్ షాన్మోహన్తో పాటు జిల్లా ఎస్పీ చేరుకున్నారు. అక్కడంతా కూడా ఇది జరుగుతూ ఉంటుంది. వెనకాల షెడ్ పూర్తిగా కారిపోయిన షెడ్లోనే ప్రమాదం జరిగినట్టుగా చెప్తున్నారు. స్థానికంగా ఆ బ్యాక్ సైడ్ కనిపిస్తున్న షెడ్ ఏదైతే ఉందో మొత్తం పూర్తిగా దగ్ధమైపోయింది. ఈ షెడ్లోనే అధిక మొత్తంలో ఎక్కువ మంది ఇక్కడ ఉన్నట్లుగా తెలుస్తుందో అందులోంచే పరుగులు తీసి వెనక్కి వెళ్ళిపోయారు. కొంతమంది ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ చాలాల్లోంచి ఇలా పరిగెట్టుకున్నాడు. కొంతమంది సగం కాలిన బాడీలతో ఒకసారి విజువల్స్లో చూస్తే ఒక్కొక్కళ్ళుగా ఆ శకలాలు, అంటే కాలిపోయిన శకలాలు పడిపోయి రక్షించండి అన్న ఆ క్షణం కూడా, అంటే చెప్పేటువంటి పరిస్థితి కూడా లేకుండా అంత పెద్ద బ్లాస్ట్ జరిగిన నేపథ్యంలోనే ఒక్కసారిగా ఒక విపత్తు సంభవించినట్టు మొత్తం ఫైర్ సేఫ్టీ అధికారులు, పోలీసులు, స్థానికులు అందరూ చేరుకున్నారు. ఒకవేళ మంటలు ఆరిపితే ఈ మంటల కింద ఎవరైనా ఉన్నారా ఆ ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు కూడా చూడొచ్చు. ఈ గడ్డి మోపు ఏదైతే ఉందో అక్కడి నుంచి ఎగసిపడి దాదాపు 400 నుంచి 500 మీటర్ల దూరంలో పడిందంటే దాని కింద ఇంకెవరైనా ఉన్నారా? ఈ కోణంలో కూడా ఫైర్ సేఫ్టీ అధికారులు ఇక్కడ కొనసాగిస్తూ ఉన్నారు. సహాయక చర్యలు కొనసాగుతూ ఉన్నాయి. స్థానికంగా ఆ మొత్తం ఫైర్ సేఫ్టీ అధికారులు తప్ప ఉన్నట్టు ఇంకా చేరుకుంటూ ఉన్నాయి. కాలువ ఒడ్డు కావడంతో అందరినీ కూడా కాకినాడ జీజీహెచ్కి తరలించారు. 15 నుంచి 16 మందికి పైగా క్షతగాత్రులంతా కూడా కాకినాడ జీజీహెచ్కి తరలించి దాదాపుగా 70% అంటే 70 to 80% వరకు కాలిపోయినటువంటి పరిస్థితి. కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా చేరుకుని వాళ్ళ కుటుంబ సభ్యులను ఇక్కడ ఎక్కడున్నారు అని వెతుక్కునే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే కాసేపట్లో హోంమంత్రి అనిత కూడా ఇక్కడ చేరుకోబోతున్నారు.
రైట్ సత్య, సో డెడ్ బాడీస్ కోసం ఇటు డ్రోన్స్ తో వెతుకుతున్నారంటే సిచ్యువేషన్ ఇంటెన్సిటీ ఏంటో మనకు తెలుస్తుంది. మరోవైపు ప్రస్తుతం మనం TV9 స్క్రీన్ మీద చూస్తున్నాం హృదయ విదారక దృశ్యాలు. అవన్నీ మరణించిన వారి డెడ్ బాడీస్, వాటిని అన్నింటినీ కలెక్ట్ చేసి అధికారులు హాస్పిటల్కి తరలిస్తున్న దృశ్యాల్ని చూస్తున్నాం.